सुखदं केवलं ज्ञानमूर्तिम् सर्वलीलाक्षि अखण्डानन्दबोध पुष्टि गौरी नमः ते भक्तियुक्ता त्वां भज रूपाय व्यासरूपाय नमोऽस्तुते ओम पुनातते परिसुतं सोमत्वं सूर्यस्य विहिता पवित्रेण सवेन च వెళ్ళిపోయింది ఒక పులి పిల్ల. తర్వాత పులి చూసి నువ్వు మేకవి కాదు పులివి అని చూసిన తర్వాత అలాగే మనందరం దేవతలు మనం ఇప్పుడు పవిత్రం అవ్వాలి. బాత్రూమ్కి వెళ్తాం కదా, కొన్ని అక్షరాలు చెప్తే ఉసిరికాయలే రాదు, నీకు తెలుసు కదా. సభాభ్యంతరశుచిః ఓం పునాతు పుండరీకాక్ష పునాతు పుండరీకాక్ష ధారణ చేస్తుంది. మూడవసారి సత్యము యశస్సు కీర్తి పొందుతున్నాననే భావంతో ఉద్దరణ నీళ్లు కుడి చేతిలోకి వేసుకుని స్వాహ అన్నప్పుడు తాగు. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం సత్యం యశ శ్రీర్మయి శ్రేతాం స్వాహ. చేయి కడిగేసుకో. మళ్ళీ ఎడం చేతిలో ఉద్దరణ నీళ్లు తీసి రెండు ముక్కులు అక్షోర్మే చక్రస్తు రెండు కమ్ములు. ఓం కర్ణయోర్మే శ్రోతమస్తు రెండు చెవులు. ఓం బాహోర్మే బలమస్తు రెండు భుజాలు. తీసుకోండి. మా పాప కొంచెం పూలే పెట్టు. భూమాత నుంచి ఏం కోరుకోవాలి మనం? ఓర్పు, సహనశక్తి, క్షమాగుణం. ఈ మూడు గుణాలు మన దగ్గర ఉంటే విజయం. వైవస్వత మన్వంతరే భూలోకే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే ఆర్యావర్తైక దేశాంతర్గతే విజయవాడ క్షేత్రే గాయత్రీ ప్రజ్ఞాపీఠ ప్రాంగణే శుక్రోదినాం సంవత్సరే మాసానాం మాసోత్తమే మాసే వైశాఖ మాసే శుక్లపక్షే పౌర్ణమి తిథౌ బృహస్పతి వాసరే శుభ నక్షత్ర శుభయోగ శుభకర్ణే మంగళ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీమాన్ గోత్రోత్పన్న. ఎవరి గోత్రం వాళ్ళు చెప్పుకోండి. अस्मै प्रयोजनाय च फलसादि आवाहित देवता पूजनपूर्वकं గంధం లేదు మేడం. ఇక్కడ ఉన్న జామ పండు మీద నీళ్ళు చల్లండి. ఇవ్వండి మంత్రం చల్లగా
దేవమాత విశ్వమాత సజ్ఞానము సద్భావనలకు అధిష్టాత్రి సృష్టికి అధికారిని గాయత్రి మాతని ఇక్కడికి రమ్మని పిలుస్తున్నాను. ఓం దేవి రక్షరే బ్రహ్మవాదిని గాయత్రీ ఛందసాం మాతః బ్రహ్మయోని నమోస్తుతే. ఓం శ్రీ గాయత్ర్యై నమః. అవాహయామి స్థాపయామి ఛాయామి తో నమస్కారం కరోమి. ఇలా పెట్టినప్పుడు దోసి గాయత్రి మంత్రం 3 వేదాలు చోదయంతాం పావమాని ద్విజానాం ఆయు ప్రాణాం ప్రజాం పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా రజత. గాయత్రి మాత దేవతలందరికీ తల్లి కదా, ఆవిడతో పాటు ఓం శ్రీ గణేశాయ నమః. ఆవాహయామి సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం శ్రీ గౌర్యై నమః. ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి. ఓం శుక్లాంబరధరం దేవం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం. ఏషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనో హరిః. మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరిః. ఓం శ్రీ పుండరీకాక్షాయ నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం స్థాపయామి ధ్యాయామి. సర్వోయామి ధ్యాయామి. శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం వేదాం జాగ్యాంధకారాత్మకాం. హస్తే స్ఫాటికమానుకం విదర్శి పద్మాసనే ఓం శ్రీ సరస్వత్యై నమః. ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి. శివాం కళ్యాణగణీం జగద్గామినీం ధర్మద్రవేది విఖ్యాతే. ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి. ఆగచ్చन्तు పవిత్రాణి పూజాకాలే మురారే శుభ్రాంధకాని గోచ శుక్రహస్తినిరా ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి. గౌరీ పద్మ రుచి పుష్టి సదా తుష్టి ఆత్మ సిద్ధి ప్రజ్ఞా సరస్వతి. సప్తమాతృకాభ్యో నమః. ఓం షోడశమాతృకాభ్యో నమః. పాదం నమస్యామి సర్వాణి. ఒక్కొక్కళ్ళకు ప్రేమ కొనుక్కుందా ఒక్కళ్ళకొక్కళ్ళు ఎడం చేతి దక్షిణాం చంద్రామా నవేంద్రో మహాబలః. ఇప్పుడు మీరు కూడా నమః. నమః హిరణ్యగర్భాభ్యాం నమః సజీవసుందరాభ్యాం నమః తల్లిదండ్రులకి వాళ్ళు నమస్కారం. యో బ్రాహ్మణేభ్యో నమః. నమః సర్వేభ్యో స్త్రీభ్యో నమః ఓం సర్వేభ్యో. అక్కడ శివుడు తెచ్చేది, శివుడు తెచ్చేది. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఆచమనం సమర్పయామి. స్నానం సమర్పయామి. వస్త్రం సమర్పయామి. యజ్ఞోపవీతం సమర్పయామి. ధూపం ఆగ్రాపయామి. దీపం దర్శయామి. మీ దగ్గర పప్పు ఉంటుంది. పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఫలాన్ని సమర్పయామి. అమ్మ దర్శనం ఉంటే ₹1 దర్శనం పెట్టండి. నమస్కారం చేద్దాం. ఓం
స్థానంలో వాళ్ళు కూర్చోండి. 3 పనుల ద్వారా యజ్ఞం అవుతుంది. మొదటి పని ఏంటి? మొదటి పని దేవ పూజనం, దేవతల్ని పూజించాం. రెండవ పని సంఘటీకరణం, అంటే ఐకమత్యంగా అందరూ ఒక చోట చేయడం. మూడవది దానము, త్యాగము. ఇదంతా నీదేనమ్మా, నాదేమీ లేదు, మనం ఏం తీసుకురాలేదు, వచ్చేటప్పుడు తీసుకెళ్ళడానికి కూడా ఏమాత్రం ఛాన్స్ లేదు. అది లేదు, ఇది లేదు. ఈ ఉన్నన్ని రోజులు ఈ భూమిని కాపాడాలి, పాడు చేయకూడదు. మనం పాడు చేస్తున్నాం, అలా భూమిని పాడు చేయకూడదు, వాతావరణాన్ని. స్వస్తి गायत्री माता की, परम पूज्य गुरुदेवल की, सौंदर्य माता जी की, जन्मभूमि बाहुली खेड़ा की, तपो मुद्रा की, जगदीश शांति की हरिद्वार की, गंगा मैया की, कृष्णा मैया की, दुर्गा मैया की, अखिल विश्व गायत्री परिवार की. అంటే స్వస్తి వాచనం అంటే శుభకరమైన హితకరమైనటువంటి మంత్రోచ్చారణ. ఎవరింట్లో శుభకార్యం జరిగినా, ఎక్కడ శుభకార్యం చేసినా సరే స్వస్తి వాచనం చేస్తాం మనం. అటువంటి మంత్రాలని మనం ఉచ్చరిస్తూ ఆ భగవంతుడికి ప్రణామం చేస్తున్నాం. అందరూ కూడా ఎటువంటి అవాంఛనీయతను రక్షించడం, వాంఛనీయత యోగం కల్పించడం కోసం ఈ యొక్క మంత్రం మనం చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా అక్షతలు, పుష్పాలు తీసుకొని ఇక్కడ దగ్గర ఇలా ఒడిలో పెట్టుకోవడం జాగ్రత్తగా మంచిగా. ప్రియాణాం వా ప్రియపరివం హవామహే, నిధీనాం వా నిధిపరివం హవామహే. విశ్వవేదాః స్వస్తిరక్షో విశ్వమేరిః. వయోషధీషు వయో దివ్యంతరిక్షే వయోదాః వయస్వతీః గదిః సంతు మయ్యమ్మా. ఓం విష్ణోరనాగమసి విష్ణోః ప్రత్రేష్టో విష్ణోః సూర్యమసి విష్ణోర్ధువోసి వైష్ణవమసి విష్ణవే దేవత వసవో దేవత రుద్రా దేవత ఆదిత్య దేవత మరుతో దేవత దేవత పవిత్రుర్దుర్గాని పరాశువ శాంతిర్భవతు. ఇది ఎందుకు మనం చేస్తున్నామంటే, దీన్ని యజ్ఞాలు చేస్తున్నప్పుడు విశ్వామిత్రుడు ఏం చేస్తారు అంటే, యజ్ఞం జరుగుతున్నప్పుడు రాక్షసులు ధ్వంసం చేస్తుంటారు. మనసులు లోపల ఉన్నటువంటి వ్యక్తిత్వం ఏదైతే ఉందో, సౌమ్యము, సౌభ్రాతృత్వము, అలాగే అందరి మీద ప్రేమ, దేశం మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు, ఎవరు ఏం చేయరు, అంతా మర్యాదపూర్వకంగా నడుచుకుంటారు. రాక్షసత్వం మనసున్న వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని పాడు చేయాలని చూస్తారు ఎవరైనా సరే. అలాగే మన యొక్క సనాతన ధర్మం ఏదైతే ఉందో, సత్య సనాతన ధర్మం, భారతీయ సంస్కృతి మూలం ఏంటంటే గాయత్రి మంత్రం, దానికి మూలాధారం. ఇది ఇవాళ మనం గాయత్రిని మంత్రం చేసేటువంటి స్థితిలో లేకుండా ఉండే పరిస్థితి మనం తెచ్చుకున్నాం. కారణం ఏంటంటే, యుగ యుగాలుగా కూడా ఈ గాయత్రి మంత్రాన్ని ప్రతి మానవుడు చేసేటువంటి విధానం ఉన్నది. ఇప్పుడు దాదాపు ఒక కొంతకాలం నుంచి ఆ మంత్రాన్ని కనుమరుగు చేశారు. ఎందుకంటే కొంతమంది మహమ్మదీయులు కానీ, మన భారతదేశంలో అనేక రకాల మతస్థులు దీన్ని పరిపాలన చేసి భారతదేశంలో ఈ మంత్రాన్ని మాయం చేశారు. కానీ దీనికి పన్ను పెట్టారు. అలాగే రకరకాల పరిస్థితుల నుంచి మన పరిణామ క్రమంలో మనం ఈ స్థితికి వచ్చాం. ఇద్దరు
దెబ్బని రాక్షసుని సంహరించడం కోసం ఈ యొక్క బాణం వేసి సంహరించేవాడు. దానికి ప్రత్యామ్నాయం ఏంటంటే ఇప్పుడు దశ దిశలా కూడా ఈ యొక్క అక్షతలు ఆ మంత్రపూర్వకంగా మనం వెదజల్లి వాటి యొక్క లాభం ఎటువంటి మనలో దుర్భావనలు దురాలోచనలు మన మనసు మస్తిష్కులు రాకుండా అలాగే మంచిగా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకునేందుకు ఈ యొక్క రక్షా విధానాన్ని మనం ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. ఆగ్నేయం గరుత్మజః దక్షిణే పద్మనాభస్తు నైరుత్యాం మధుసూదనః పశ్చిమే చై గోవింద వాయువ్యం జనార్దనః ఉత్తరే శ్రీపతి రక్షేద్ ఈశాన్యం మహేశ్వరః ఊర్ధ్వం రక్షతు దాతావో యదోనంత రక్షతు అనుగ్మపేతుస్థానం రక్షత్వీసు మమాదృగ్ अपसर्पन्तु ते भूता ये भूता भूमि संस्थिताः ये भूता विघ्नकर्तारः ते गच्छन्तु शिवाज्ञाय अपक्रमान्ति भूतानि पिशाचाः सर्वदिशं सर्वेषाम् अनिरोधेन यज्ञकर्म समारभे यज्ञकर्म. ప్రతి పౌర్ణమికి కూడా ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా రావాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఉత్తగేలో కూడా ఇవాళ మనం స్నానం చేసి తర్పణం పిండ ప్రధాన కార్యక్రమం చేస్తే కనుక అది మంచిదని మనకి సనాతనంగా పెద్దలు పూర్వీకులు చెప్తూ ఉంటారు. అక్షతులు పుష్పాలు తీసుకొని మనం స్వాహ లేకపోతే ఆవాహయాన్ని స్థాపయాన్ని అటువంటి భగవంతుని మనం ప్రేమించాలి. భగవంతుని ఎప్పుడైతే విలువల్ని సమాజంలోకి తీసుకెళ్లే పరిస్థితుల్లో అందుకనే గురుదేవులు వేదమూర్తి తపోనిష్ట నవయుగష్ట పండిత శ్రీరామ శర్మ ఆచార్య మాత దాదాపు 5,200 బ్రాంచులు ఉన్నాయి. ఇలాంటి 5,200 ఇది ప్రజ్ఞాపీఠం అంటారు. అనేక శక్తిపీఠాలు గురుదేవుల యొక్క అటువంటి సత్కర్మ ఏంటి? పుణ్యకర్మ. ఎగిరిమెంట్ ఏంటి? సంగతీకరణము, దైవ పూజనం. ఎగిరిమెంట్ మరి త్యాగము. మనస్ఫూర్తిగా ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహ. ఇదం గాయత్రి ఇదం నమః అని మంత్రం చెప్తాం. మనం రోజు చెప్తాం, అందరం చెప్తాం అన్ని చోట్ల. కానీ వనస్పతులు బాగుంటాయి మనకి. ఇలాంటి యజ్ఞం ప్రతి ఇంట్లో కూడా ఇవాళ గాయత్రి పరివారం విశ్వవ్యాప్తంగా ఇవాళ ఒక 25 లక్షల మంది చోట్ల అంటే ఏంటంటే ఒక అంచనా వేసి 25 లక్షల గృహాల్లో కానీ ప్రజ్ఞాపీఠాల్లో కానీ శక్తిపీఠాల్లో కానీ మనకి ఎవరు వాతావరణం బట్టి 9 to 12 ఇస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఒక్కడే మనం చేస్తున్నాం. దాని ఉపయోగం తక్కువ ఉంటుంది. సామూహిక సంఘటన శక్తి. గాయత్రి పరివారం అంటే ఏంటంటే సంఘటన శక్తి. అంతేగాని ఏదో ఒక్కడి కాదు డ్రెస్ చేసుకొని వచ్చేది ఒక్కరిద్దరు కాదు. ఇక్కడ అందరూ కూడా మనంతా కూడా గాయత్రి పరివారం. గాయాం త్రాయితీతి గాయత్రి. గాయత్రి ఎవరు చేస్తారో వాళ్ళు రక్షిస్తుందని చెప్తుంది శాస్త్రంలో. కానీ అటువంటి గాయత్రి మంత్రం ఏం చేస్తుంది? ఓం భూర్భువః స్వః పంచాక్షరి. ఓం అంటే ప్రణవం, భూర్భువః స్వః అంటే భూలోక స్వర్గలోకంలో కూడా ఈ గాయత్రి మంత్రాన్ని జపిస్తున్నారు, తప్పిస్తున్నారు, ధ్యానిస్తున్నారు, పూజిస్తున్నారు. అంటే తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అంటే ఇది తత్ అంటే ఏది, అది ఏదైతే ఉందో అంటే తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. అంటే ఏంటంటే ఆ ప్రాణస్వరూపుడైన, దుఃఖనాశకుడైన, సుఖస్వరూపుడైన, దైవస్వరూపమైన పరమాత్మని నేను అంతరాత్మ ధరిస్తున్నాను. ఆ పరమాత్మ నా బుద్ధిని సన్మార్గం వైపు ప్రేరేపించమని చెప్తున్నాం. ఏంటి? మన యొక్క దుఃఖానికి నాశనం అవుతుందా? అవుతుంది కదా. మన శరీరం నాశనం అవుతుందా? ఎక్కడ నాశనం అవుతుందా? సుఖానికి నాశనం అవుతుందా? అదే ప్రాణస్వరూపుడు. ఎవరు ప్రాణస్వరూపుడు? మనందరూ ప్రాణస్వరూపుడు. ప్రాణస్వరూపమైన, దుఃఖనాశకమైన, సుఖస్వరూపమైన, శ్రేష్టమైన ఆ పరమాత్మ ఎవరున్నారు? ఆ పరమాత్మని అంతరాత్మలో ఆ పరమాత్మని ధరిస్తున్నాను నేను. నాకు సన్మార్గాన్ని ప్రేరేపించమని మన మంత్రం యొక్క అర్థం. ఇందులో చాలామంది ఏంటంటే గాయత్రి నేను చేయనండి, ఆడవాళ్ళు చేయకూడదు, మగవాళ్ళు చేయకూడదు, పిల్లలు చేయకూడదు, ఇలా అనేకమైనటువంటి వదంతులు సనాతనంగా మనకు వస్తున్నాయి. దాని నుండి విముక్తి కలిగించడం కోసం గురుదేవులు ఏం చేశారు? 24 సంవత్సరాల కఠోరమైన తపస్సు చేసి ఆయన ఎవరి కోసం చేశారు? మనందరి కోసమే. భావితరాలు మీరేం చేస్తారు? ఇప్పుడు మీరు తల్లిదండ్రులు, మీకు 2 బిడ్డలు ఉన్నారు. బిడ్డల కోసం సంపాదిస్తున్నారా? మీకోసం సంపాదిస్తున్నారా? మీరు
మిడిల్ వస్తుంది వాయిస్. సో కాబట్టి ఏంటంటే ఎవరైతే ఒక వ్యక్తిత్వము, ఒక మానవత్వము, ఒక దైవత్వము, ఒక ఆధ్యాత్మిక, నైతిక, ధార్మిక గుణాలు ఎవరైతే ఉత్పన్నం అవుతాయో వాళ్లకు మాత్రమే ఇది లాభిస్తుంది. అలాంటి గుణాన్ని మనం తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇవాళ గాయత్రి మంత్రం చేయడం వల్ల ఏమవుతుందంటే 24 గ్రంథులు కూడా యాక్టివేట్ అవుతాయి, ఫంక్షనింగ్ అవుతాయి. అంటే ఆ గ్రంథులన్నీ కూడా ఫంక్షనింగ్ అవడం వల్ల మనం గాయత్రి మంత్రం మనసులోంచి మనం ఏం చేసుకోవాలి, ఓ భగవంతుడా, పరమేశ్వరుడా, ప్రాణస్వరూపైన నువ్వు నా అంతరాత్మలో ఉండాలి, నాకు సన్మార్గము, సద్బుద్ధి, విచక్షణ, సమయస్ఫూర్తి నాకు ప్రసాదించు. ఇది గాయత్రి మంత్రం యొక్క అర్థం. అటువంటి ఆ మంత్రార్థాన్ని మనం స్వీకరిస్తున్నాం. అది స్వీకరించినప్పుడు ఏమవుతుంది, మనలో పరివర్తన వస్తుంది. ఆ పరివర్తన కోసమే గాయత్రి చేస్తాం. అలాగా సనాతనంగా ఎంతోమంది ఋషులు, మునులు, తపస్సులు, దేవి దేవతలు అందరూ కూడా గాయత్రి చేశారు. ఎవరొక్కరు కాదు, దేవతలు సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి కానీ, శ్రీకృష్ణుడు కానీ, రాముల వారు కానీ, ఏ ఆంజనేయ స్వామి కానీ, ప్రతి దేవుడు కూడా గాయత్రి లేదే వాళ్ళకి మోక్షం లేదు. వాళ్ళకి మోక్షం అంటే మనకి, వాళ్ళు దేవతలు కదా, దేవతలు కూడా గాయత్రి చేయాలి నిరంతరం. గాయత్రి అంటే ప్రాణశక్తి. మనం ఏం తీసుకున్నాం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకున్నాం. గాయత్రి అంటే చూస్తున్నాం, చూస్తే కదా కనపడుతుంది. చూపు లేదు, ఏం చూస్తాం మనం? శ్రవణం గాయత్రి, పలుకుతున్నాం గాయత్రి, చూసారా? మరి అది లేతే మళ్ళీ మనకి గాయత్రి ఎక్కడ ఉంటుంది? మనకి ప్రాణశక్తి మూలాధారంలో ఉంటుంది. ఎక్కడ? వెన్నుపూస కింద. దాన్ని జాగృతం చేసుకోవడానికే మనం ఈ ప్రయత్నం. జాగృతం చేసుకుంటే ఏమవుతుందండి, మూలాధారం నుంచి సహస్రాల వరకు షట్చక్రాలు యాక్టివేట్ అయ్యి మనకి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలని మనం జయించడానికి అవకాశం వస్తుంది. అటువంటిది మహామంత్రం. ఇది మీకు మామూలుగా పండితులు ఒక యజ్ఞం చేయబట్టి గణపతి హోమము లేదా చండీ హోమం చేస్తారు. అంటే వాళ్ళు విమర్శ చేయట్లా, అది వ్యాపారం చేస్తున్నారు. మనం ఇక్కడ వ్యాపారం చేయట్లా, సేవ చేస్తున్నాం, ఇతరులకి తెలియజేస్తున్నాం. ఒక ఋషి పరంపర, ఋషి సాంప్రదాయం ఏదైతే ఉందో సమాజంలో తీసుకెళ్తున్నాం మనం. కానీ ఇక్కడ వ్యాపారం చేయట్లా. కాబట్టి ఏంటంటే గురుదేవుల యొక్క సంకల్పం ఏంటంటే భూమిని స్వర్గంగా మారుస్తాను, మనుషుల దైవత్వాన్ని ఉదయింపజేస్తాను సంకల్పం. 4 యుగాల్లో కూడా ఏ యుగ ఋషి కూడా చెప్పలేదు. అసలు మొట్టమొదటి మన యొక్క ఈ యొక్క ఖండంలో, ఈ యొక్క భూఖండం, భారతదేశంలో వశిష్ఠ మహర్షి చేశారు. పురచ్చరులు, తీపి, పులుపు, ఉప్పు, కారం లేకుండా చప్పిన రొట్టె, ఆవు మజ్జిగ, ఒక గ్లాస్ తీసుకున్నారు. 24 సంవత్సరాల పక్కన నేను తపస్సు చేశారు. మరేమీ లేదు ఆయనకి. అదే సంవత్సరాలు అయిన అక్కడ గాయత్రి శక్తి పెట్టాడు. చాలా అక్కడ దీపంతో, నిత్యము యజ్ఞంతో అనేక రకాల సంస్కారాలు భారతీయ సంస్కృతిలో ఋషి పరంపరలో ఏదైతే షోడ సంస్కారాలు ఉన్నాయో 16 షోడ సంస్కారాలు కూడా మనిషి పుట్టు నుంచి సాగు వరకు కూడా ఉన్నటువంటి అంత్యేష్టి వరకు ఉన్న 16 సంస్కారాలు కూడా అన్ని ఉచితంగా అక్కడ కూడా చేయబడుతున్నాయి. అలాగే హరిద్వార్లో కూడా అఖండ దీపం 1926లో గురుదేవులు వెలిగించారు. 1926 వెలిగించారు గురుదేవులు 1911లో పుట్టారు గురుదేవులు. అంటే 11 నుంచి 26 మధ్యలో ఆయన కెరీర్ స్టార్ట్ అయిందండి. 26లో అఖండ దీపం ప్రారంభించి ఇక్కడ అఖండ దీపం చూశారు కదా లోపల. అటువంటి దీపాన్ని 1926లో గురుదేవులు వెలిగించారు. అటువంటి అఖండ దీపం ఇప్పుడు 2026కి ఎన్ని సంవత్సరాలు అవుతాయి? 100 సంవత్సరాలు అవుతాయి. మాతాజీ కూడా 1926లో మాతాజీ పుట్టారు. ఆమె కూడా 100 years సెలబ్రేషన్ విశ్వవ్యాప్తంగా మనం జరుగుతున్నాయి. కాబట్టి మనం ఈ యొక్క రానున్న 2 సంవత్సరాల్లో కూడా అందరూ కూడా గాయత్రి మంత్రాన్ని జపించి తప్పించి ధన్యులు కామని నేను తెలియజేస్తున్నాం. అలాగే మనకి ఒక 6 మాసాలు, రేపు సెప్టెంబర్, అక్టోబర్ అంటే డిసెంబర్ నుంచి ఇక్కడ 6 నెలలు కంటిన్యూషన్గా అక్కడ కలస జ్యోతి యాత్ర ప్రారంభం చేస్తున్నాం. నార్త్ ఇండియాలో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మనకి దక్షిణ భారతంలోనే గాయత్రి పరివారం విస్తృతంగా ప్రచారంలో లేదు. ఇక్కడ నార్త్ ఈస్ట్ వెస్ట్ ఇండియాలో ఇంటర్నేషనల్లో కూడా బాగానే ప్రచారం అయింది. అద్భుతంగా జరుగుతుంది. ఎందుకంటే ఆ దేశాల్లో హిందీ బాగా వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళు కాబట్టి అందరికీ కూడా అవగాహన ఉంది. ఈ దక్షిణ భారతదేశంలో ఏంటంటే ప్రాంత భాష ఏంటంటే మనకి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఉండడం వల్ల వాళ్ళు హిందీలో చెప్తే మనకు అర్థం కాని పరిస్థితుల్లో ఇవన్నీ ప్రాక్టీస్ ఒక్కొక్కటి పెరగడం వల్ల నెమ్మదిగా అంచెలంచెలుగా ఇవాటికి దాదాపు 30 సంవత్సరాలు దక్షిణ భారతదేశం వచ్చి గాయత్రి పరివారం 30 సంవత్సరాలు అయింది. ఈ 30 సంవత్సరాలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ అంటే అవకాశం మనకి ఇక్కడ చాలా ఉంది. మన విజయనగరంలో కానీ ఎక్కడైనా సరే అనేక సంస్థలు ఉన్నాయి, రకరకాల సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థలో అందరూ ఆల్రెడీ అందులో హిందీ ఉన్నారు.
మేమేం చెప్తామంటే ఇప్పుడు ఇక్కడ సపోజ్ లలితా మండలి ఉంది. లలితా మండలి ఉంటే లలితను చేయొద్దని మేము చెప్పం. విష్ణు మండలి ఉంది, విష్ణు చేయొద్దని చెప్పం. విష్ణు సహస్రనామం చేయండి, పారాయణ మీరు ఎన్ని చేసుకున్నారని చేయండి. తర్వాత హనుమాన్ చాలీసా పారాయణ చేసేవాడు ఉంటారు. అలాగే ఏది చేసినా చేయండి, కానీ దానితో పాటు గాయత్రి మంత్రాన్ని జోడించండి. ఒక్క మాల గాయత్రి మంత్రం జపం చేయండి. పదిమై మీకు ఇష్టం వచ్చిన కృష్ణుడు, రాముడు, మీరు హనుమంతుడు, వెంకటేశ్వర స్వామి, శివుడు ఏదైనా చేయండి. అదేం కాదు, సాక్షాత్తు మహాకాలుడు పరమేశ్వరుడు శివుడు కూడా గాయత్రి చేస్తారు. ఎందుకంటే భగవంతుడు స్త్రీ రూప పురుష రూప అర్ధనాళీశ్వర తత్వం. సో చూస్తారా మనం అర్ధనాళీశ్వర తత్వం అంతేంటంటే భార్య భర్తలు స్వగం అని చెప్పని మనం చెప్తాం. అర్ధేచ కామేచ మోక్షేచ నాతి చరామి వివాహంలో చెప్తాం. మనం ఏంటంటే వివాహంలో కూడా ఇంత సౌమ్యంగా కూర్చొని మనందరం కూడా ఆ సంస్కారం గురించి మనం కనుక మంత్రంతో పాటు సంస్కారం యొక్క వివరణ చెప్పినట్లయితే అత్యద్భుతంగా ప్రతి ఒక్క వ్యక్తి చైతన్యవంతుడి పరివర్తన వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు ఎప్పుడైతే గురుదేవులు పెట్టలేయారో ఆయన్ని పూర్తిగా విశ్వసించండి. పూర్తిగా మీరు ఎప్పుడైతే సమర్పణతోటి మీరు గురుదేవా నా జన్మని సార్థకం చేసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకని మనకి మూలం తెలియాలి. మూలం తెలియకపోతే మనం ఏమీ చేయలేం కదా. అందుకే మీకు సంక్షిప్తంలో కొన్ని విషయాలు మాత్రం నేను చెప్తున్నాను. జన్మ రాహిత్యం తెలియాలి. మొట్టమొదటి రాసిన గురుదేవులు పుస్తకం రాశారు తెలుసా? హూ యామై అంటే నేనెవరు అనేది మొట్టమొదటి పుస్తకం రాశారు గురుదేవులు. 3200 పుస్తకాలు రాశారు. ఇవన్నీ తెలియకపోతే ఏమవుతుందంటే మనం బాధ్యతగా మనం వెళ్ళడం రావడం, మనం జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకోవడం కోసం అవకాశం దొరకదు మనకి. అటువంటి అవకాశాన్ని మనం పుచ్చుకోవాలంటే మనం గురుదేవుల గురించి చరిత్ర చదవాలి. గురుదేవుల యొక్క చరిత్ర చదవాలంటే గురుదేవుల యొక్క ఆత్మకథ చదవాలి. ఈ సత్యుగ ప్రధానం కావాలంటే ఆ సత్యుగంలో మనం గర్భణీసి సీమనుకో, మన భాషలో సీమనుకో, సంస్కారాన్ని బాగు చేసుకుంటాం. కానీ మనకు తెలిసిన పారాయణం రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీత మనం పఠనం చేయాలి. మాసపత్రిక వస్తుంది, యోగశక్తి, గాయత్రిని విశ్వసిస్తారో, ఎవరైతే గురువుని విశ్వసిస్తారో మీరు మాకు డొనేషన్. భగవద్గీత, రామాయణం, భారతం, భాగవతం అని చెప్పారు. మీరు అవి పెట్టిన ప్రతి సబ్జెక్టు గీత గురించి వస్తుంది, రామాయణం గురించి వస్తుంది, భాగవతం గురించి వస్తుంది. తెప్పించుకోవట్లేదో వాళ్ళు తెప్పించుకోవాలి. తెప్పించుకోకపోతే ఏంటి ఉపయోగం? పౌరం చేసేది లాభం ఏంటి? మనకి జ్ఞానం కావాలి కదా. అన్నదానమా, వస్త్రదానమా, విద్యాదానమా? పిల్లవాడు అక్షర అభ్యాసం చేసిన వాడు, పిల్లవాడికి దేనికోసం అక్షర అభ్యాసం చేస్తున్న వాడు వాళ్ళకి చందా 10 సంవత్సరాలు కనుక కంటే 2500 వారికి ఇంటికి 2500, 23,000 రూపాయలు ఖర్చు పడతారు. ఈ పత్రిక వస్తుంది వాళ్ళ నాన్న కానీ వాళ్ళ అమ్మ కానీ ఆ పిల్లలు కానీ ఎవరు చదవట్లేదు పుస్తకాన్ని. కలిగింది అతనికి. కలిగి ఈరోజు ఎదురుకుండంలో మధ్యలో కర్పూర పట్టుబడింది. అక్కడ అందరూ మీరు సమర్పించాలి. పక్క వాళ్ళు చేయి పట్టుకున్నాడు, చేయి పట్టుకోండి పక్క వాళ్ళు. ఓం భూర్భువః స్వయోరివ భూమ్నా పృథివీవ వరేణ్యా తస్యాస్తే పృథివీయేవయజని పుష్టిమన్నాదమన్నాధ్యాయాదధి అగ్నిందూతం పురోదధి అవ్యవాహముపబ్రువే దేవాన్ ఆసాదయాదిహ. ఓం అగ్నయే నమః. ఆవాహయామి, స్థాపయామి, ధ్యాయామి. ఓం గంధాక్షతం గం కింద ఒక చాలు ఒక్క దాములు గాయత్రీ స్థాపనం. అందరూ కూడా సూర్యుడిని ధ్యానిస్తూ మీరు ఈ యొక్క స్థానాన్ని క్షయకారణం చ పూర్ణాతుమాంతస్సవితుర్వరేణ్యం యనమండలం దేవగణైః సుపూజితం విప్రయస్తుతం మానవమూర్తికోవిదం తం దేవదేవం ప్రణమామి భర్గం పూర్ణాతుమాంతస్సవితుర్వరేణ్యం త్రిగుణాత్మరూపం సమస్తతేజోమయదివ్యరూపం పూర్ణం
पुनातु जलं ब्रह्मविदो वदन्ति गायन्ति यद्गोगपदानुगम्यं तत् सर्ववेदं प्रणमामि दिव्यम् ज्ञान के आदि संचार करता स्वीकार देव सविता निर्मल बना दो हे देव सविता। ओम उद्बुद्ध स्वाग्ने प्रतिजाग्रहि अमिष्टापूर्ते सर्वं सुजेदामयं च आयिं सदस्य आजुरस्मिन् विश्वे देवा यजमानस्य सीदता సమిదాదాన మనకి ఈ 2047 ఏదైతే 2047కి చేస్తాం. నేను కూడా ఈ రోజు నుంచి మీరు ఎలా తయారు కావాలనుకుంటున్నారో ఆ రకంగా చేస్తున్నటువంటి మొట్టమొదటిది 2 ధర్మార్థ కామ మోక్షాలకి పొందడానికి కావలసిన జీవన వర్ధస్వచేదవర్ధయాస్మాన్ ప్రజయ స్వస్మిర్బ్రహ్మోర్చసేన అన్నాధేన సమేధయ స్వాహా ఇదమగ్నే జాతవేదసే జాతవేదసే స్వాహా ఇదమగ్నే రుక్షోచాయవిష్య స్వాహా ఇదమగ్నే అంగీరసే ఇదం నామ జలప్రసేచన నాన్న చెప్తున్నావా నుంచోను మంత్రం చెప్పినప్పుడు అవి పశ్చిమ అటుపక్క నుంచి మీరు ఇలా వచ్చింది కదా ఈ మూడు జరగదు. ఓం మనోజేసి పశ్చిమే ఉత్తరం ఆ మూడు చిరిగి ఓం సరస్వతి మనసీతి ఉత్తరే ఈశాన్య సవితః ప్రసవయజ్ఞం ప్రసవయజ్ఞ పజిం భగాయ దివ్యో ఎలా ఆజ్ఞానం చేస్తున్నావు దాన్ని ఇదం ఇంద్రాయ ఇదం నమః ఓం అగ్నయే స్వాహా ఇదం అగ్నయే ఇదం నమః ఓం సోమాయ స్వాహా ఇదం సోమాయ ఇదం నమః ఓం భూః స్వాహా ఇదం అగ్నయే ఇదం నమః ఓం భూః స్వాహా ఇదం వాయవే ఇదం నమః ఓం స్వాహా స్వాహా ఇదం సూర్యాయ. నేను ఇందాక అందరికీ చెప్పాను, మనసులో భావపూర్వకంగా ఆహుతి వేయాలి. మోటార్ వేస్తే అంటే మోటారు స్విచ్ చేస్తే మోటార్ తిరుగుతుంది, అలా కాదు చేయాల్సింది. అది యంత్రం, ఇది జీవితం. మనం ఏంటంటే గోముఖి అంటారు దీన్ని, దీంతో తీసుకోవాలి ఆహుతి. అయితే అలాగే రోజు 24 మంత్ర జపం చేస్తాను, లేదు 54 చేస్తాను, 108 చేస్తాను. మనసులో అనుకొని అందరూ సమర్పించండి అందరూ కూడా. అలాగే క్రమం తప్పకుండా రోజు చేస్తాను. తర్వాత కార్యక్రమం ఏంటంటే నేను మళ్ళీ చెప్తాను. ఇదం గాయత్ర్యై నమః ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా ఇదం గాయత్ర్యై నమః ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా ఇదం గాయత్ర్యై నమః ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా ఇదం గాయత్ర్యై నమః ఓం
प्रचोदयात् स्वाहा इदं गायत्र्यै इदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्र्यै इदं नमः ॐ भूर्भुवः स्वः इदं गायत्र्यै इदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्र्यै प्रचोदयात् स्वाहा भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्र्यै इदं नमः ॐ प्रचोदयात् स्वाहा इदं गायत्र्यै इदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो इदं गायत्र्यै इदं नमः धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्र्यै इदं नमः धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्र्यै इदं नमः ॐ भूर्भुवः इदं गायत्र्यै इदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्र्यै इदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्र्यै इदं नमः ॐ इदं गायत्र्यै इदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्र्यै అందరూ కూడా ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् ओर्वारुकमिव बन्धनान् भक्त्यामुक्षीयमारुता स्वाहा इदं महामृत्युञ्जयाय इदं बन्धनान् भक्त्यामुक्षीयमारुता स्वाहा बन्धनम् ओर्वारुकमिव बन्धनान् भक्त्यामुक्षीयमारुता स्वाहा इदं महामृत्युञ्जयाय इदं नमः యజ్ఞ భగవాన్కి ఈ యొక్క వాయిచిన ఆహుతి అంటే మనం ఏదైనా పొరపాట్లు చేసినట్లు अग्निशिष्टकृत्या सर्वं शिष्टं श्रुतं करोति मे अग्नये शिष्टकृते सोदोते सर्वप्रायचिताहुतीनां कामानां समर्पयित्वे सर्वान्नः कामान् समर्पय स्वाहा इदमग्ने शिष्टकृते नमः नमस्कार చేసుకోండి సరిగా అగ్ని భగవానుడికి దేవదక్షిణ పూర్ణావ సమర్పిస్తున్నాం మనం అంటే ఆ దుర్గుణాన్ని ఈరోజు అగ్నికి సమర్పించి ఒక సద్గుణాన్ని తీసుకోవాలి. మనిషి అన్నాక ఈ సువిచార ప్రపంచంలో అందరికీ కష్టాలు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి. పుట్టిన వెంటనే అందరూ సుఖవంతులు అయిపోయి అందరూ కష్టవంతులు అయిపోయి సుఖ దుఃఖాలు కలిపి లేకులు కూడా ఎప్పుడు సమానం చేసుకోవాలి. అదే ప్రతి ఒక్కరు ఉన్నతమైన కుటుంబంలో పుట్టలేడు కదా, ప్రతి ఒక్కరు డబ్బుతో పుట్టలేడు, ప్రతి ఒక్కరు పేదల్లో పుట్టలేడు. అటువంటి కలిపి లేనిది కూడా సమన్వయం చేసుకోవాలి. అది
మనిషి యొక్క జీవితం. ఒకరిని మోసం చేద్దాం, ఒకరిని డబ్బులు కొడదాం, అలాంటి భావం ఎవరికి ఉండదు. కష్టం కలిగితే మనం సర్దుకోవచ్చు. ఏంటంటే విద్యార్థులు ఏం చేస్తారంటే మనిషి రాయని పరిస్థితులు, చదవని పరిస్థితులు ఏం చేస్తారు, తల్లిదండ్రులు సంవత్సరం ఫోర్స్ చేస్తే ఏమవుతుంది. అటువంటి భావాలు ఏవైతే ఉన్నాయి. అలాగే ఆడపడుచు అంటే ద్వేషం, తోటిపడులు అంటే ద్వేషం, కోడలు అంటే ద్వేషం, అత్త అంటే ద్వేషం, అన్న అంటే ద్వేషం. ఇలాంటి ద్వేషాలు ఉన్నాయి. సమయంలో మాట్లాడు. ఆ ద్వేషం ఎందుకు వస్తుంది? మనకి వాతావరణంలో కాలుష్యం ఏర్పడింది. దానికోసం మనం ఎగ్గించేస్తాం. వాటిని అధిగమించడం కోసం ఇక్కడ భగవంతుడు ఏం చెప్తాడు, నీలో ఉన్న దుర్గుణాన్ని కూడా ఒకటి ఏదో ఒకటి. అలాగే ఒక మంచి గుణం, ఈ రోజు నుంచి నేను ఈ మంచి పని చేస్తాను, నేను ఫలానా ఉపకారం చేయదలుచుకున్నాను, ఇది చేస్తాను. ఇది దేవదక్షిణ. డబ్బు అంటే కేవలం డబ్బే కాదు, దక్షిణ అంటే. దక్షిణ దాహమిస్తున్నా ఎవరు మానవత్వం ఇస్తుంది. భగవంతుని ప్రేమిస్తే భగవంతుడు ఇస్తాడు. అది మాట చూపిస్తాడు భగవంతుడు. డబ్బు ఏది కాదు, మనం ఎక్కడి నుంచి తీసుకెళ్ళాము, ఈ లోపల నుంచి ఎవరు మనకి వెళ్ళాం. డబ్బుతో పుట్టలేదు, డబ్బుతో చావట్లేదు. మానవత్వంతో పుట్టిన మానవ అటువంటి యొక్క దృక్పథం మనం తీసుకున్నాం. ఇక్కడ డబ్బు వచ్చిన వాడు కూడా అందరూ కూడా పూర్ణావధిలో పార్టిసిపేట్ చేయండి. ఎందుకు ఒకటి చెప్పులు తెచ్చుకుంటే సరే, ప్రోటీన్ తెచ్చుకుంటే సరే, లేకపోతే హవం జరిగి మాత్రమే నెక్స్ట్ నుంచి సమర్పించాలి. ఓం సర్వై పూర్ణకం స్వాహా, ఓం సర్వై పూర్ణకం స్వాహా, ఓం సర్వై పూర్ణకం స్వాహా. వెనక వాళ్ళకి అవకాశం ఒక్కడు కూర్చోండి, కనుక్కొని కూర్చోండి. అందరూ కూడా ఎగ్జిక్యూటివ్ దగ్గర ఒక్కడు మాత్రం కూర్చోండి. మూడు సరిగ్గా పెట్టుకోండి. అందరూ అగ్ని రాలేదా? సైడ్ నుంచి తీసుకురండి. ఒక సైడ్ నుంచి తీసుకుంటాం. ఓం తీసుకోండి. ఓం వసోహ పవిత్రమసి సంస్కారం, వసోహ పవిత్రమసి సహస్రదానం, దేవస్య సవితా పునాతు, వసోహ పవిత్రేణ సతధారేణ సప్తా కామదుక్ష స్వాహా. నీరాజనం భారతి. నీరాజనం స్వామి. ఓ స్వామి ఓం యం బ్రహ్మ వరుణేంద్ర రుద్రమరుతః కుంవంతి వేదైః సామ్యపదక్రమో ప్రషదైః గాయంతి యం శామగాః యానవచితదర్శనేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాం తమిదుసురాసురగణాః. దేవాయ తస్మై నమః, దేవాయ తస్మై నమః. ఓం జయతి జయదాయతి మాతా, జయతి జయదాయత్రి మాతా. సతుమారకపురహమే కలావో జయతి జయదాయత్రి మాతా. ఆదిశక్తి తుమ్హారపురం బ్రహ్మరూపీ ప్రణత
అందరి దగ్గరికి హ్యాండ్ వస్తుంది. ఇది విశేషమైనటువంటిప్పుడు ఇప్పుడు కార్యాలయం కూడా సంస్థలో కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలప్పుడు విచారంగా వివరంగా నిశ్శబ్దంగా హార్ తీసుకోవాలి. మాట్లాడతాం. అలాగే సమయానికి ముందుగానే రావడానికి ప్రయత్నించేందుకు కూడా ఈ యొక్క పరివేశ పాత్రతోటి మనం మన గ్యాస్ పై వెలిగించి పెట్టి మనం తర్వాత మనం సపరేట్ మరొక 5 శాతం 25 తీసుకొని ఆవు నెయ్యి బెల్లం ఉల్లిపాయ లేకుండా ఉన్నటువంటి కూర ఏదైతే తయారు చేస్తామో ప్రతి నిమిషం ఆహారం ఉన్న తర్వాత ఈ పొయ్యి మీద పెట్టి వెలిగించి దీన్ని మాత్రం చెప్పి మనం 5 ఆవులు పెట్టాలి. 5 ఆవులు మహాపరిచయంలో 5 గాలి ఇది వేస్తే ఇది ఏదైతే ఇక్కడ కామకాండ మీరు పూర్వం ఒక 30 నుంచి 50 సంవత్సరాలు ఏమైతే పల్లెటూరులో అందరూ కట్టెలు పోయి కుక్కలు పోయారు. కానీ ఇప్పుడు ఏంటంటే తెలిసినా కూడా మనం చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఆ ప్రేమ అభిమానం ఏర్పడుతుంది. క్రమశిక్షణతో మంత్రపూర్వకంగా చక్కగా అంటే భావపూర్వకంగా మనం చేసినట్లయితే అది ఎందుకంటే చెప్పి వినండి. అందువల్ల నేను చూసుకుంటాగా ఇక్కడ ఎగిరి సంచారులు ఎవరున్నారు కూర్చున్నారు వేదిక దగ్గర కూర్చున్నారు చూసుకుంటారు. అవన్నీ మీరు చూసుకోగలరు. వస్తారు ఏదైనా సరే వస్తుంది అంటే అవసరం. సో కాబట్టి ఏంటంటే మనం మేలుకోవాలి. లోపల ఆ మేలుకోవాలంటే జాగ్రత్తతో మనం పనిచేయాలి ఏదైనా సరే. సో కాబట్టి ఇది రోజు నిత్యం చేసుకోవడానికి అవకాశం ఉంది. మీరు ఎవరైతే దీన్ని తీసుకెళ్ళవచ్చున్నారో ఇక్కడ పరివారంలో ఉంటారో చూసుకోవచ్చు. మనం అగరబత్తులు దాన్ని వెలిగించి గాయత్రి మంత్రం ఆ గాయత్రి మంత్రమే ఆహ్వానం చేయండి. ఇక్కడ మనం ఇక్కడ చెప్పిన మంత్రాలు చెప్పడం అవసరం సింపుల్ కనుక వెలిగించేసి దానిలో ఆ పొల్లలు కానీ ఉంటే పొల్లలు సమిధులు లేదంటే కనుక ఆ కాలంలోనే ఆవు పడికలతోనే మనం దాన్ని వెలిగించేసి ఒక 5 ఆహుతులు
గాయత్రి మంత్రం, ఒక 5 ఆహుతులు మహామృత్యు మంత్రంతో పూర్ణాలు చెప్పేసి శాంతి పాట చెప్పేస్తే కూడా ఆ లాభం మీరు పొందగలుగుతాం. ఇలా యజ్ఞకుండంలో చేయాలనుకున్నప్పుడు ఈ విధి విధానం ఉంది. లేదు అంటే కనుక అది బలిపశు రూపంలో చేయాలంటే ఆ రూపం చేసుకోవచ్చు. రాసుకోమ్మా. ఎలా యజ్ఞకుండం ఆ వేడి సరిపోతుంది. ఓం గణోపాగ్నేహి సంభమే పాహి, ఓం ఆయుధాగ్నేషి ఆయుమే దేహి, ఓం అగ్నేయం మే తంపా పూర్ణ మహాపురుణ, ఓం మేధా మే దేవ సవితా దధాతు శిరో దేవా భాజత్తా తస్సాలి కర్వాణేన్యం భర్గో దేవస్య ధీమహి. రెండు నాసికలు అంటే ముక్కుడు రంధ్రాల మీద పెట్టుకొని వెన్ను నిడారి పెట్టుకొని గాలి లోపల యజ్ఞకుండంలో ఎవరైనా ఒక వ్యక్తి నీళ్ళలో కలిపి యజ్ఞకుండం నుంచి భస్మాన్ని తీయండి. నేను చెప్తాను. తర్వాత హృదయంలో ఇది 4 చోట్ల మనం పెట్టుకుంటాం. దీనికి మనం భావన ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి, చాలా మాట్లాడతాను చెప్పారు కదా, ఈ యొక్క అరుపులు, కేకలు, ఆర్భాటాలు, డబ్బు, హోదా, పనులు అన్నీ కూడా ఏదో రోజు మహా మేధావులు కూడా అందరూ కూడా కాలం చేస్తున్నారు. మరి వాళ్ళు ఏమయ్యారు? భస్మం అయిపోయారు. అలెగ్జాండర్ ఏం చేశాడు? ప్రపంచం మొత్తం జయించాడు, వచ్చాడు. ఆహా నేను చాలా గొప్పవాడిని అన్నాడా లేదా? ఆఖరికి ఏం చేశాడు? చచ్చిపోతూ ఇలా అన్నాడు, నేనేం తీసుకుపోవట్లేదు. అలాగే మనకి ఆ సంస్కారం తీసుకోవాలి. అందులో ఎవరిని తీసుకెళ్ళాం కాబట్టి ఏం తీసుకెళ్ళాలి మనం? ఇక్కడ 2 విషయాలు గుర్తుంచుకోవాలి. ఒకటి, చిత్రగుప్తుడు అనేటువంటి వాడు ఎవరో తెలియాలి మనకి. చిత్రగుప్తుడు ఎక్కడున్నాడు? మన చిత్తంలో ఉన్నాడు. నువ్వు చేసే ప్రతి పని, తప్పు చేస్తే తప్పు రికార్డ్ అవుతుంది, ఒప్పు చేస్తే ఉప్పు రికార్డ్ అవుతుంది లోపల. సత్కరం చేస్తే పుణ్యం ఖాతాలో పడుతుంది, తప్పు చేస్తే పాపం ఖాతాలో పడుతుంది. ఇది మన జన్మకు వస్తుంది. మనం అనుకుంటాం క్రిత జన్మలో ఏం పాపం చేశామో ఇది అనుభవిస్తామని. అనుభవించేస్తే మనకి జన్మలో వచ్చే జన్మలో ఉండదు. ఇప్పటి నుంచి మంచి పని చేయాలి. అదే అలాంటి సత్కర్మ చేయడం కోసమే ఈ యొక్క యజ్ఞం. అలాగే సేవ, ఇవి కూడా సత్కర్మ కింద వస్తాయన్నమాట. కానుపోయిన పర్వాలేదు, ఈ బాధ పడలేకపోతాం అనిపిస్తుంది. అలాగే శ్మశానానికి వెళ్తాము. వెళ్ళిన తర్వాత సంవత్సరాలు పడుకోబెట్టి అగ్ని పెడిస్తే ఇదిగో నిన్న దాకా ఇక్కడే ఉన్నాం, అసలు నిన్న కాదు ఇప్పుడు దాకా ఈ శవం ఇక్కడే ఉంది, ఇప్పుడే దహనం అయిపోయింది, బుద్ధి అయిపోయింది, చూడండి అర్థం అయిపోయాడు. మనం ఈ విషయం మనకు అర్థం కావాలి. అంటే ఇది అతీతంగా బ్రతకాలి జీవితం. ఏం కాదు, అందరితో సమన్వయం, అందరితో ప్రేమగా ఉండాలి. తప్పు చేస్తే ఖండించాలి, తప్పు చేస్తే ఖండించాలి. మనం ప్రేమ అనుకుంటున్నాం దాన్ని. తప్పు ఖండించకపోతే తప్పు ఇప్పుడు మన భారతదేశం అయిపోయింది. భారతదేశంలో కూడా సుభిక్షంగా ఉందా? దుర్భిక్షలో సుభిక్షలో ఉంది మన భారతదేశం. దుర్భిక్షలో ఉంది. మన కుటుంబం ఎలా ఉంది? వ్యవస్థ దుర్భిక్షలో ఉంది. ఎవరు సంతోషంగా ఉన్నారు ఇవాళ? సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? లోపలి నుంచి రావాలి, అది కొనుక్కుంటూ వచ్చేది కాదు. ఈ యొక్క గుడ్డుని మనం భస్మానికి పెట్టుకున్నట్లయితే భస్మం కూడా తగ్గిపోయింది. ప్రేమతోటి మాట్లాడే విధానానికి మనం ఎదగాలి. కంట మంచిది కావాలి, సరస్వతి కావాలి, మంచి సరస్వతి. అలాగే అవయవం కూర్చొని పెట్టుకోవాలి. శరీర అవయవాలు కూడా శ్రేష్టంగా, బలిష్టంగా, సంపూర్ణ ఆరోగ్యంతో మనం జీవించడానికి ఈ యొక్క బుద్ధిని ఆ మంత్రం పూర్వకంగా పెట్టుకుంటాం. హృదయం పెట్టినప్పుడు ఈ హృదయం పురుషుత్వం చెప్తుంది, దేహం దేవాలయం చెప్తాం. పురుషత్వం మొత్తం సాధించే ఈ యొక్క దేహం దేవాలయం. ఈ దేవాలయం పవిత్రంగా ఉంచుకుంటారు. అపవిత్రత మనం ఇందాక మొత్తం చెప్పాం కదా. ఓం తన్నోస్తాయికి హృదయే హృదయం. ఇప్పుడు క్షమాప్రార్థన. ఇప్పుడు దాకా క్షమస్వ పరమేశ్వర మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ ప్రసీద పరమేశ్వర యస్య స్తుత్యా చ నామోక్త్యా తతో
నమస్కరిస్తూ ఈ శాస్త్రాన్ని శుభకామన అంటే భగవంతుడు దేవాలయాల్లో కూడా సూర్యకిరణాలు కూడా అని మన మనసు అనిపిస్తుంది. తల్లి పుష్పాలు పెట్టండి అర్పించి వస్తారు. ఒక వరుస క్రమంలో వస్తే బాగుంటుంది. అటువంటి ఓం అట్లా మీరు అటుపక్క రైలు వచ్చి ఇలా అయిపోండి. हमारे बाबो कीजिए कमल को मानसिक कमल दीजिए वेद की बोले उजाए सत्य को धारण करे सत्य में हो वर्ण सारे शोभ सागर से चले अश्व मेधा जाए यज्ञ करो प्रचार को धर्म मर्यादा चला लाभ दे संसार का नित्य श्रद्धा भक्ति से यज्ञादि हम करते रहे रोग पीड़ित विश्व में संताप सब हरते रहे कामना मिट जाए मन से पाप अत्याचार की भावनाएं शुद्ध होवे यज्ञ से नर नारी की लाभकारी हो हर जीवधारी के लिए वायु जल सर्वत्र हो शुभगंध को धारण किए स्वार्थ भाव विषे हमारा प्रेम बन विस्तार हो प्रत्येक व्यवहार हो हाथ जोड़ झुकाए मस्तक वंदना हम कर रहे नाथ करुणा रूप करुणा आपकी सब कर रहे कपट को मानसिक बल दीजिए प्रभु मानसिक बल दीजिए प्रभु मानसिक बल दीजिए నియమం ద్వారా ఆరోగ్యాన్ని రక్షించుకుంటాము. సత్సంగాలను ఏర్పాటు చేసుకుంటాము మరియు ఆలోచన సమీకరణలను చేయము. పౌర బాధ్యతలను పాటిస్తాము మరియు సమాజ నిష్టను కలిగి ఉంటాము. ఇందులో అర్థమైన విషయం, ఈ విషయం బాగా జీర్ణించుకోవాలి. ఎన్ని చెప్పినా పర్వాలేదు, పూర్తులు ప్రభావం చేయడం పర్వాలేదు. ఈ చెప్పే 18 సూత్రాలు కనుక మన మస్తిష్కంలో కనుక జీర్ణించుకోదలుచుకుంటే అంగాలుగా గుర్తిస్తాము. నలుదిక్కుల మధురమైన స్వచ్ఛమైన నిరాడంబరమైన సహృదయ వాతావరణాన్ని నిర్మిస్తాము. అవినీతితో పొందిన సాఫల్యం కంటే నీతితో పొందిన ఓటమిని శిరసా వహిస్తాం. మనిషి అతని సద్భావనలు సత్కర్మలని గుర్తిస్తాను. మాకు రుచించని ఆనందం కలిగించని వ్యవహారాలను ఇతరుల ప్రచారానికి మా సమయము పలుకుబడి జ్ఞానము సజ్జనులను సంకటపరచుటలోను దేశ ఐకమత్యము సమానత ఎడ శ్రద్ధ ఈ విశ్వాసం ఆధారంగా మేము ఉన్నతులమై ఇతరులను శ్రేష్ఠులుగా చేస్తే యుగం తప్పక మారుతుందని మా విశ్వాసం. మేం మారుతాం, యుగం మారుతుంది. మేం మారుతాం, యుగం మారుతుంది. మేం మారుతాం, యుగం మారుతుంది. మేం చక్కబడతాం, యుగం చక్కబడుతుంది.
పడతాం. నేను చెప్పబడతాం. ఈ సత్యంపై ఈ సత్యంపై మాకు పూర్తి విశ్వాసము మాకు పూర్తి విశ్వాసము ఉన్నది. ఉన్నది. నెక్స్ట్ చాలా హ్యాపీగా ఫీల్ చేస్తే కనుక ఆ ఫీలింగ్ రాదు. మనం ధ్యాస వేరే మారుస్తాం. డబ్బు మీద